ప్రస్తుతం మనము కర్నూలు నగరంలోని శ్రీచక్ర హాస్పిటల్లో ఉన్నాము. ఇక్కడ మనం ఈరోజు ఎందుకు వచ్చి ఐడ్రీమ్ మన ఛానల్ ఇక్కడికి ఎందుకు వచ్చిందంటే ఎస్పెషల్గా ఒక 4 years బేబీకి అంటే బాబుకి అరుదైనటువంటి శస్త్రచికిత్స హార్ట్ సర్జరీ శ్రీచక్ర హాస్పిటల్లో డాక్టర్ గౌతమ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. శస్త్రచికిత్స అంటే హార్ట్ సర్జరీ చెప్పాలంటే కర్నూలు నగరంలోనే మొట్టమొదటిది కూడా అని అనవచ్చు. ఎందుకంటున్నామంటే 4 years బేబీకి చాలా కాంప్లికేటెడ్ అయినటువంటి ఇష్యూని ఇక్కడ డాక్టర్ గారి బృందం అలాగనే డాక్టర్ గారి ఆధ్వర్యంలో దాన్ని క్లియర్ చేయడం జరిగింది. అసలు ఎలా జరిగింది, అసలు ఏంటి అరుదైనటువంటి ఆ సర్జరీ విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు గౌతమ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు మనం చూసామంటే కర్నూలు నగరంలో మొట్టమొదటిసారిగా అరుదైనటువంటి ఒక హార్ట్ సర్జరీని, అది 4 years బేబీకి దాదాపుగా 4.5 కష్టపడి మీరు ఒక హార్ట్ సర్జరీని కంప్లీట్ చేయడం జరిగింది. అసలు ఈ ప్రాసెస్ అనేది ఎందుకు జరిగింది, అసలు ప్రాబ్లం ఏంటి, హై కాంప్లికేటెడ్ అసలు ఏంటి? ఈ బాబు వచ్చేసి 3 years 2 months అండి. యాక్చువల్గా బాబు వచ్చేసి చాలా ప్లేసెస్లో తిరిగాడు, లైక్ నంద్యాల, తిరుపతి, కర్నూలు కూడా వేరే చోట్ల తిరిగారు. బాబుకి వచ్చేసి టెట్రాలజీ ఆఫ్ ఫాలో అనే ఒక కండిషన్ ఉంది. అంటే ఇట్స్ వెరీ రేర్ డిజార్డర్. 1 in 3000 ఇన్సిడెంట్స్, అంటే 3000 పిల్లల్లో ఒకరికి ఉండే అవకాశం ఉంటుంది. అసలు టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటే ఏంటి అనేది నేను చెప్తాను మీకు. ఇది వచ్చేసి హార్ట్. దీంట్లో యాక్చువల్గా 4 chambers ఉంటుంది. దిస్ ఈజ్ రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం అండ్ లెఫ్ట్ వెంట్రికల్. దీని మధ్య సపరేట్ చేసేదాన్ని ఒక గోడలా ఉంటుంది. దీన్ని ఇంటర్వెంట్రికులర్ సెప్టమ్ అంటాం. ఈ బాబుకి ఏంటంటే ఈ ఇంటర్వెంట్రికులర్ సెప్టంలో ఒక పెద్ద హోల్ ఉంది. దట్ ఈజ్ నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే రైట్ వెంట్రికల్ నుంచి పల్మనరీ ఆర్టరీ వస్తుంది. అది లంగ్స్కి బ్లడ్ని తీసుకెళ్తుంది. ఆ పల్మనరీ ఆర్టరీలో ఇక్కడ బ్లాక్ ఉంది. దిస్ ఈజ్ నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టా వస్తుంది. ఈ బాబుకి వచ్చేసి అయోర్టా ఇటువైపు తిరిగింది. అంటే 50% ఇక్కడ నుంచి వస్తుంది, 50% దీని నుంచి వస్తుంది. దాంతోపాటు రైట్ వెంట్రికల్ యొక్క థిక్నెస్ పెరిగింది. దట్ ఈస్ నోన్ యాజ్ రైట్ వెంట్రికులర్ హైపర్ట్రోఫీ. ఈ 4 components ఉంటేనే దాన్ని టెట్రాలజీ ఆఫ్ ఫాలో అంటారు. దీనికి ట్రీట్మెంట్ ఏంటి అంటే ఓన్లీ 1 option, దట్ ఈస్ సర్జరీ. సర్జికల్గా కరెక్ట్ చేస్తేనే బాబుకి ఫ్యూచర్ అనేది ఉంటుంది. ఈ సర్జరీ మేము చాలా అరుదుగా చేస్తాము. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్ అండ్ ఇన్స్టిట్యూట్స్లోనే చేయగలము. కానీ ఇక్కడ మేము శ్రీచక్ర హాస్పిటల్లో ఫస్ట్ టైం 11th చేసాము బాబుకి. సర్జరీ వెంట ఆన్ వెల్. పోస్ట్ ఆప్ రికవరీ కూడా చాలా బాగా అయింది. ఈరోజు POD5 అంటే పోస్ట్ ఆపరేటివ్ 5th day ఈరోజు. టుడే వీఆర్ ప్లానింగ్ ఫర్ డిశ్చార్జ్. చైల్డ్కి ఎటువంటి ఇష్యూస్ లేవు అండ్ సర్జరీ వెంట ఆన్ వెల్. మేజర్గా వచ్చేసి ఇలాంటి కాంప్లికేషన్స్ రావడానికి మెయిన్ అవకాశం ఏమై ఉంటుందంటారు? ఇది యూజువల్గా బర్త్ డిఫెక్ట్ అండి. ఇట్ ఈజ్ నోన్ యాజ్ కాంప్లెక్స్ కంజెనిటల్ అనామలీ. అంటే సింపుల్ ఉంటుంది, కాంప్లెక్స్ ఉంటుంది. ఇది పుట్టుకతోనే వచ్చే గుండె యొక్క స్ట్రక్చర్లో ఉండే మార్పులు ఇవి. ఇది ఎందుకు వస్తుంది అంటే కొంతమందికి లోపల ఎంబ్రియోజెనెసిస్ అంటే పిల్లోడు ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు లోపల ఫీటస్ పెరిగేటప్పుడు కొన్ని పరిణామాల వల్ల ఈ డిఫెక్ట్స్ అనేది వస్తుంటుంది. అది ఇప్పుడు ఉండే టెక్నాలజీ ప్రకారం అయితే ప్రెగ్నెన్సీ టైంలోనే కనుక్కోవచ్చు. కానీ కొంతమందిలో కనుక్కోవడం కష్టం. ఇది పుట్టినప్పుడు లేదంటే పుట్టిన తర్వాత వాళ్ళకు వచ్చే సిమ్టమ్స్ బట్టి మనం కనుక్కుంటుంటాం. కనుక్కున్నాక మనం చేయవలసింది ఏంటంటే సర్జరీ ఈజ్ ద ఓన్లీ ఆప్షన్. సో మామూలుగా మనం చూస్తుంటాం జనరల్గా అంటే హార్ట్ సర్జరీ అంటే మేజర్గా వచ్చేసి ఒక బ్లాక్స్ అనేసి లేదంటే హోల్స్ అనేసి ఇలాంటివి వింటూ ఉంటాం. మేజర్గా వచ్చేసి ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి 3 years 4 months బేబీ. సో ఇలాంటి కాంప్లికేటెడ్ అనేది మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఇప్పుడు యాజ్ యూజువల్ మీరు కనుక్కున్నారు, సర్జరీ చేసేసారు. బట్ ఇప్పుడు మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు చాలామంది ఉంటారు. సో వాళ్ళకు వచ్చేసి ఇది కనుక్కోవడానికి ఏదైనా సూచనలు ఉన్నాయా? పర్టికులర్గా ఈ కండిషన్లో ఏమంటే కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేది ఉంటుంది. దీన్ని ఫస్ట్ బ్లూ బేబీ సిండ్రోమ్ అని అంటారు. అంటే యూజువల్గా నెయిల్స్ కానీ, ఫింగర్ నెయిల్స్ కానీ, టో నెయిల్స్ కానీ, లిప్స్ కానీ, టంగ్ కింద కానీ బ్లూయిష్ కలర్లో డిస్కలరేషన్ ఉంటుంది. నార్మల్గా మనం ఆక్సిజన్ సాచురేషన్ అందరికీ వచ్చేసి 97-98% ఉండాలి. ఈ కండిషన్ ఉన్న వాళ్ళకు తక్కువ ఉంటుంది. దాన్ని సైనోసిస్ అంటారు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్స్. ఇంకోటి ఏంటంటే బాబుకి వెయిట్ గెయిన్ అనేది లేదు. కొంచెం దూరం నడిచినా కానీ ఆయాసపడిపోతాడు, ఎక్కువ ఆడుకోలేడు, పాలు తాగలేడు. ఇవన్నీ ఆయనకు సిమ్టమ్స్ ఉన్నాయి కాబట్టి మనము ఎకో కార్డియోగ్రఫీ అంటే 2D ఎకో స్కాన్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది మనకు బయటపడింది. సో ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు ముందు ఇమీడియట్గా
యాక్షన్ తీసుకోవాల్సిన యాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, ప్రికాషన్స్ కూడా? ఖచ్చితంగా ఉందండి. ఎందుకంటే పుట్టుకతో వచ్చిన ప్రాబ్లము స్ట్రక్చరల్ హార్ట్ యొక్క స్ట్రక్చర్లోనే తేడా ఉంది కాబట్టి మనం డెఫినెట్గా దాన్ని కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేయలేదు అని అంటే ఫ్యూచర్లో చాలా ప్రాబ్లం అవుతుంది, గుండె కూడా ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి సర్జరీ ఖచ్చితంగా చేయాలి. ఎలా కనిపెడతాము అంటే 2D ఎకో ఈజ్ ద డయాగ్నోస్టిక్ టూల్. అంటే ఇప్పుడు ఇమీడియట్గా మనకు ఎవరైనా పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఇలాంటివి మనం గమనిస్తుంటాం. ఆన్ ద స్పాట్ ఫస్ట్ తీసుకొస్తున్న ప్రికాషన్ ఏమైనా ఉందా? అదే ప్రికాషన్ అంటే ఏం లేదండి, ఇది వచ్చేసి సర్జరీ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్. దీనికి సర్జరీ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్. అంటే మీకు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ వచ్చేసి ఇంత చిన్న వయసులో చేసేవాళ్ళు కాదు దీన్ని. ఇప్పుడు మనం అట్ ద ఏజ్ ఆఫ్ 3.5 ఇయర్స్ మధ్యలో చేసాం. ఇంతకుముందు ఒక 20-30 ఇయర్స్ బ్యాక్ పిక్చర్ ఏంది అని అంటే ఇది కరెక్టివ్ సర్జరీ చేసేవాళ్ళు, అంటే టోటల్గా కరెక్ట్ చేసేవాళ్ళు కాదు. అంటే ఎందుకంటే ఇంత చిన్న పిల్లలు చేయడం కష్టం, ఎందుకంటే గుండె చాలా చిన్నగా ఉంటుంది వాళ్ళకు. మనం వాడే ప్రతి ఇన్స్ట్రుమెంట్ కూడా చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి చేసేవాళ్ళు కాదు. అంటే టెంపరీగా శాచురేషన్ అంటే ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి ఒక మైనర్ ఆపరేషన్ చేసేవాళ్ళు. ఆపరేషన్ పేరు బీటీ షంట్ అనేవాళ్ళు. అంటే టెంపరీగా బెయిల్ అవుట్ అవ్వడానికి. అంటే వన్స్ బాబు కొంత బరువు పెరిగినాక, అంటే కొంత వయసు వచ్చినాక చేయడం ఈజీ కాబట్టి రెండోసారి గుండె ఆపరేషన్ చేసేవాళ్ళు. రెండోసారి గుండె ఆపరేషన్ చేసి అప్పుడు టోటల్గా కరెక్ట్ చేసేవాళ్ళు. మనము రెండోసారి గుండె ఆపరేషన్ అనే కాన్సెప్ట్కి పోకుండా ఫస్ట్ స్టెప్లోనే మొత్తం కరెక్ట్ సర్జరీ చేసాం. దట్టు అంటే చాలా యంగేజ్లో. అది ఇప్పుడు మనం చూసుకున్నామంటే దాదాపుగా 3.5 ఇయర్స్లోనే ఫస్ట్ టైం ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇలాంటి కాంప్లికేటెడ్ ఇష్యూ చేయడం. చాలా సెంటర్స్లో అంటే దే విల్ వెయిట్, అంటే బేబీ కొంచెం ఎక్కువ వెయిట్ వచ్చి ఏజ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారు. కానీ మనం అలా చేయలేదు. అంటే ద ఏజ్ ఆఫ్ 3 ఇయర్సే మనము వీ డిడ్ కంప్లీట్ కరెక్టివ్ సర్జరీ. సో ఇక్కడ ఇప్పుడు పేషెంట్ తాలూకా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు సార్? వాళ్ళు లోకలా, నాన్ లోకలా? పేషెంట్ వాళ్ళు వచ్చి లోకలే అండి. బట్ ఫస్ట్ వాళ్ళు మన కర్నూలు జనరల్ హాస్పిటల్లో చూపించారు, తర్వాత నంద్యాలలో చూపించారు, తర్వాత దే వెంట్ టు తిరుపతి ఆల్సో, అండ్ తర్వాత కర్నూలులో కూడా వేరే హాస్పిటల్స్ చూపించారు. బట్ దే కుడ్ నాట్ గివ్ ఎనీ అష్యూరెన్స్, అంటే వాళ్ళకు ఇది 100% సక్సెస్ అవుతుంది అనే అష్యూరెన్స్ ఇవ్వలేకపోయారు. తర్వాత హైదరాబాద్లో కూడా వాళ్ళు కొంతమందిని కన్సల్ట్ అయ్యారు, బట్ డ్యూ టు సమ్ ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ వాళ్ళు చేయలేకపోయారు. దెన్ వీ హ్యావ్ టేకెన్ అప్ ద కేస్ అండ్ కంప్లీట్ ఆరోగ్యశ్రీ కింద చేశాం. సో మీరే చెప్తున్నారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కింద చేశామనేసి. ఒకవేళ ఓవరాల్గా ఆరోగ్యశ్రీ పథకం అనేది ఇప్పుడు మనకు ప్రస్తుతానికి అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టకపోయి ఉంటే ఓవరాల్గా దీనికి ఎంత ఖర్చు వచ్చేస్తారు అప్రాక్సిమేట్లీ? ఇది ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్లో మనం చూసుకుంటే ఎగ్జార్బిటెంట్గా ఛార్జ్ చేస్తారండి. ఎందుకంటే దీంట్లో ఉండే మన రిసోర్సెస్ కానీ, డాక్టర్ టీమ్ కానీ, పోస్ట్ ఆఫ్ కేర్ కానీ, వెంటిలేటర్ సపోర్ట్ కానీ ఇదంతా ఎగ్జార్బిటెంట్గా ఛార్జ్ చేస్తారు. బేస్డ్ ఆన్ మై నాలెడ్జ్ అట్లీస్ట్ ఐ థింక్ దే విల్ ఛార్జ్ 5 to 6 lakhs. ఇఫ్ యూ గో టు ఏ కార్పొరేట్ హాస్పిటల్ డెఫినెట్గా ఛార్జ్ చేస్తారు. ఇలాంటి అంటే అరుదైనటువంటి ఆపరేషన్స్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్లో కూడా జరిగే అవకాశం ఏదైనా ఉందంటారు? ఖచ్చితంగా చేయొచ్చండి. ఎందుకంటే ఇది ఆబ్వియస్లీ దిస్ ఈజ్ ఏ ప్రైవేట్ హాస్పిటల్. ఇక్కడ అంత లోడ్ ఉండదు. డెఫినెట్లీ గవర్నమెంట్ హాస్పిటల్లో పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఇటువంటివి చాలా చూస్తుంటారు వాళ్ళు. గవర్నమెంట్ హాస్పిటల్లో బేస్డ్ ఆన్ వాళ్ళ సెటప్ ఎట్లా ఉంది అని దాన్ని బట్టి ఖచ్చితంగా చేయొచ్చు. చేస్తే ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి సర్జరీ అయిపోయిన తర్వాత పేషెంట్తో మనం రికవరీ రేట్ ఎంతవరకు ఉంటుంది? ఇది యూజువల్గా టెక్స్ట్ బుక్ మార్టాలిటీ చెప్తున్నాను నేను మీకు. టెక్స్ట్ బుక్ ప్రకారం అయితే డెఫినెట్లీ 4 to 5% మార్టాలిటీ రిస్క్ అనేది ఉంటుంది. అంటే 100 మందికి చేస్తే 4 to 5 బేబీస్కి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. బట్ దిస్ చైల్డ్ వీ హ్యావ్ డన్ 100% జస్టిస్. ఇదండి ప్రస్తుతం మనకి డాక్టర్ గౌతమ్ గారు మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. అంటే ఎటువంటి హార్ట్ సర్జరీ అంటే కర్నూలులోనే ప్రప్రథమంగా చూసుకుంటే అరుదైనటువంటి శస్త్రచికిత్స హార్ట్ సర్జరీ చేసి అరుదైన రికార్డును నెలకొల్పి ప్రస్తుతానికి అందరికీ మార్గదర్శకంగా ఉంటూ అదేవిధంగా తన బృందంతో దాదాపుగా 4.5 గంట కష్టపడి ఒక ప్రాణాన్ని నిలబెట్టినటువంటి ఘనత డాక్టర్ గౌతమ్ గారికి తెలియజేస్తుంది. అదేవిధంగా ఇటువంటి ఈ కాంప్లికేషన్స్ ఉన్నటువంటి ఏవైనా ఉన్నాయని మీరు అనుకుంటే గౌతమ్ సార్ గారు చెప్పినటువంటి ప్రికాషన్స్ని గమనించేసి అదేవిధంగా చెప్పినటువంటి సూచనలను గమనించి ఇమీడియట్గా హాస్పిటల్ నందు చూపించుకుంటే మీ యొక్క 6 పిల్లల ప్రాణాలు మీరు ఖచ్చితంగా నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కెమెరామ్యాన్ వికాస్తో రామకృష్ణ, కర్నూలు.